వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కైకలూరులో రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేసిన చంద్రబాబు. నాగార్జున సాగర్లో ఘనంగా మహావరుణయాగం. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర విజయవంతం. పోతుల బాలకోటయ్య. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ నేతల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి అనంతరం రైతులకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. కైకలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. మీ అభిమానం మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు, అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను. నీతివంతమైన పాలనిస్తాం, సుపరిపాలనిస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్థసారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు, పక్కన దుర్గా భవానీ గారు, ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే, నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే
ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు, ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు అధికారులు, విద్యార్థులు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి మరింతగా తెలుసుకుని ప్రాంత అభివృద్ధికి ఇంకా ఏం చేయాలనే అంశాలపై అవగాహన పొందామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పేదల అభ్యున్నతికి, గిరిజన వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా యాత్ర విజయవంతంగా సాగిందని, భవిష్యత్తులోనూ ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని పోతుల బాలకోటయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ఓ ముఖ్యమైన విషయాలని రాష్ట్ర ప్రజలతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున తొలిసారిగా ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలలో నేను పర్యటన చేశాను. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లుగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యమైతే, రెండవది సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అధికారులు, వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు, 2 విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, 3
ఆయా ప్రాంతాల్లో ఉన్న బహుజన కులాల ఆత్మీయ కలయికలు, ఇలా ఈ 3 సూత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా, చాలా జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా లేదా ప్రజలను నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వ ధర్మాన్ని, కూటమి యొక్క విజయాన్ని, మరోమారు కూటమికి రాష్ట్ర ప్రజల ఆశీర్వచనాలు కావాలంటే ప్రతి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలని, తద్వారా అక్కడ జరుగుతున్న స్థితిగతులను పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అటు విద్యార్థులకు కానీ ఇటు అధికారులకు కానీ ఇవ్వాలన్న ఉద్దేశం చేత చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. అన్ని జిల్లాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డీడీలు, అలాగనే డీసీఓలు, అలాగనే ఎస్సీ కార్పొరేషను ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సంబంధిత వార్డెన్లు అందరూ కూడా సాధారణంగా తన మాతృ సంస్థ అయిన సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ని ఆహ్వానించి పిల్లలతో కలిపి సహకరించినందుకు కూడా మీ ద్వారా కూడా సంబంధిత సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు హాస్టళ్లు సందర్శించారు, విద్యార్థులతో సంభాషించారు. విశాఖపట్నం తాళ్ళపాలెం గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారే. అంటే అన్ని హాస్టల్ విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా హాస్టల్లో ఉంటున్నప్పుడు శుభ్రంగా ఉండాలని, తలదూవుకోవాలని, కొబ్బరి నూనె రాసుకోవాలని, ఉతికిన బట్టలు వేసుకోవాలని, తద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా నిలబడుతుందని ఆ ముస్తాబు కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. నేను తాళ్ళపాలెం వెళ్ళినప్పుడు నేను చాలా గర్వపడ్డా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గురుకుల పాఠశాలకు వచ్చి నేను అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడ్డ ప్రాంతం, అప్పుడప్పుడు వార్తల్లో కూడా విద్యార్థుల గురించి వార్తలు వస్తూ ఉంటుంటాయి. పిల్లలకు భోజనం చాలలేదనో, పిల్లలకు వసతి సౌకర్యాలు బాగోక ఇబ్బంది పడుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి అధికారుల్ని కాస్త కదిలించే విధంగా కార్యక్రమం ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు గతంలో ఏనాడైనా ఓ రోజు చెప్పుంటాను, గతంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది గత 5 ఏళ్ళు ఎక్కడా కనిపించేది కాదు. అసలు అది ఉందే తెలిసేది కాదు, లేనిదే తెలిసేది కాదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదుల్లో ఆరోగ్యకరమైన నీటి ప్రవాహం ఉండాలని, జలాశయాలు నిండాలని, రైతులకు శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10న నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో బృహత్తర మహావరుణ యాగాన్ని నిర్వహించింది. దేవాదాయ శాఖ యాదగిరిగుట్ట ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో 108 మంది పురోహితులు పాల్గొనగా 11 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యాగాన్ని ప్రారంభించగా పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయ్ విహార్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యాగంలో రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ పురందరాభ్యాం నమః, దేవతిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో భాగవతేభ్యో నమో నమః. దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ,
अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरे कुण्डलीकाक्षं शंसवाह्याभ्यन्तरश्रुतिः ॐ केशवाय स्वाहा नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय ॐ नमः हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ मधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामपि रोधेन ब्रह्म कर्म च मारभे प्राणायामे विनियोगः यो देवः सविता अस्माकं धियो धर्माधिगोचराः निरयेत्तस्य यद्धर्गस्तद्वरेण्यमुपास्महे ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरो उपात्त दुर्जक्षजद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वर प्रीत्यर्थम् शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोराज्ञजा प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णातीरे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्री पराभव नाम संवत्सरे दक्षिणायने ग्रीष्मर्तौ आषाढमासे कृष्णपक्षे द्वादश्यावासरे इन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णविशेषण विशिष्टायाम् తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రావిర్యాల సమీపంలోని 4th సిటీలోని విలువైన భూమిని ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండలరెడ్డికి చెందిన షెల్ కంపెనీగా పేర్కొన్న టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన పదవిని ఉపయోగించుకుని కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చడం స్పష్టమైన అవినీతి ప్రయోజనాల సంఘర్షణకు నిదర్శనమని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూముల కేటాయింపులు కంపెనీ వ్యవహారాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఏ సమావేశమైనా 4th సిటీయే, ఏ రివ్యూ మీటింగ్ అయినా 4th సిటీయే, ఏ ఓపెనింగ్ అయినా 4th సిటీయే, ఏ సమిట్ అయినా 4th సిటీయే. ఏమున్నది 4th సిటీలో రహస్యం? ఈ 4th సిటీలో జరుగుతున్న భూదందా ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఎందుకు ప్రయారిటీ అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ సంపాదించుకుంటున్న నల్లధనాన్ని వాళ్ళ అన్నదమ్ములతోని విదేశాలకు పంపించి దాన్ని తెల్లధనంగా తీసుకురావడానికి ఒక మొత్తం ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటు భూదందాలు, ఇంకోవైపు మొన్ననే ఇటీవల వాళ్ళ అల్లునికి సంబంధించిన మెడికవర్ హాస్పిటల్స్ కూడా దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల పాలనలో వరంగల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం మొదలుపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఓపెనింగ్ చేయలేదు. టిమ్స్ ఆసుపత్రులు 4 టిమ్స్ ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇవాళకి కూడా అల్వాలు, ఎల్బీ నగర్ ఇవి ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇవి ఓపెనింగ్ చేయకుండా ప్రయారిటీగా మెడికోవర్ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేసిర్రు. అల్లుంది కాబట్టి దాన్ని మొన్న విదేశీ కంపెనీకి అమ్మేసిర్రు 13,000 కోట్లకు, 13,200 కోట్లకు. ఇవి సరిపోక ఇంకొక తమ్ముని ఏం చేయాలి అనుముల కొండలనని ఇవాళ నేరుగా షెల్ కంపెనీలు, ఇది టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ₹1,00,000 మొదలైన కంపెనీ, ₹1,00,000 మాత్రమే, ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ. అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. అయితే దీంట్లో లోతులోకి పోతే అసలు ఏంది ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ కంపెనీ ఏంటిది అని
వాళ్ళ యొక్క రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్. వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ తీస్తే ఇందులో షాకింగ్ నిజాలు ఏంటంటే, ఈ కంపెనీ ఏం చెప్తుంది అని అంటే, ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నామో చెప్తాను నేను మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ కంపెనీ కేవలం 1,00,000 రూపాయలతో మొదలైంది, 1,00,000 క్యాపిటల్తోని. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. కానీ వాళ్లకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1,00,00,000 వచ్చినాయి. ఫారెన్ ఎక్స్చేంజ్. ఇదే యాన్యువల్ రిపోర్ట్లో ఇంకో దారుణం ఏంటంటే, కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0. యాన్యువల్ రిపోర్ట్లోనే చెప్తున్నది. మేల్ 0, ఫీమేల్ 0, ట్రాన్స్జెండర్ 0. ఒక్క ఎంప్లాయీ కూడా లేదు ఈ కంపెనీలో, టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ లో. ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. కానీ అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే, ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్, ప్లాట్ నంబర్ 1, కిష్టారెడ్డిపేట్. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. దీన్ని చెప్పుకొని అయ్యా యుఎస్ కౌన్సిల్ జనరల్ తో కూడా కూర్చుంటారు. వీరు లారా విలియమ్స్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కౌన్సిల్ జనరల్ మన హైదరాబాద్ కి. లారా విలియమ్స్ గారితోని ఇగోండి పక్కన టెజరాక్ట్, దీని మీద టెజరాక్ట్ అని రాసింది. ఈ కార్యక్రమాన్ని చేసింది కూడా టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ₹1,00,000 మొదలైన కంపెనీ, ఒక్క ఉద్యోగి కూడా లేరు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో. నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. కానీ ఇగోండి మేము యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకు కూడా, ఫోరం వాళ్ళకు కూడా మేము లేఖ రాసి మెయిల్ చేయడం జరిగింది. దీని యొక్క పారామీటర్స్ ఏంటిది, కొండలరెడ్డి గారిని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎట్లా తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా. ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం, ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సుమారు 3,000 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడుకి అధికారం అంటే 4 గోడల మధ్య నుంచి ఆదేశాలు ఇవ్వడం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించి భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయడమేనని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం పింఛన్లు, విద్యా సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు మరింత ఆర్థిక ప్రయోజనం
అవసరం కల్పిస్తోందని చెప్పారు. గత పాలనలో పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వం కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపడుతుందన్నారు. ఈరోజు దాదాపు 3,000 మంది పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి పార్టీల అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు పెద్దలు కామినేని శ్రీనివాస్ గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారం అంటే 4 గోడల మధ్యలో కూర్చుని హుకుం చెల్లించడం కాదు. అధికారం అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొనటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి అని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. అధికారం అంటే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను నేను. 2 సంవత్సరాల పరిపాలన, కూటమి పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా నేను. 1,50,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందరూ చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్డెల పార్టీ సంకలు కొట్టి ఉంది, మేమే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మీ అందరికీ ఒక చిన్న లెక్క చెప్తాను నేను. ఆ రోజు పెన్షన్లు ఇచ్చారు 2,500 రూపాయలు, సంవత్సరానికి 30,000 ఇస్తే మనం 4,000 కాడికి 48,000 రూపాయలు ఇస్తున్నాము. 18,000 రూపాయలు ఆ ప్రభుత్వం కంటే సంవత్సరానికి ఎక్కువ ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఆ గొడ్డెల పార్టీ మాట తప్పి మడమ తిప్పి అందరికీ అమ్మ ఒడిస్తానన్న ఆ పార్టీ ఆఖరికి చేతులు ఎత్తేసి కేవలం ఒక పిల్లవారికి మాత్రమే ఇచ్చారు. ఆ పథకం కింద మనం మరో 13,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా 37,000 రూపాయలు మరి గత ప్రభుత్వం కంటే సంవత్సరానికి మనం ప్రతి పేదవాళ్ళకి కూడా ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు మరి గత 151 సీట్లతో వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే ఏం చేశారు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేసేసారని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. అంతేకాదు మన పిల్లలకి భవిష్యత్తుకి, మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఫ్యాక్టరీలన్నింటినీ కూడా బెదిరించి వారి కమిషన్లకి భయపడి ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోతే మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇస్తే నా బాధ్యత అయిపోలేదు. తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సెలర్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన గొడ్డెల పార్టీ ఈరోజు రాష్ట్రంలో రౌడీయిజాన్ని, గంజాయి బ్యాచ్ల్ని మరి ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య తగాదాలు పెట్టి ఒక విధ్వంసపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈరోజు గొడ్డెల పార్టీ ఒకటి ఆలోచన చేస్తుంది, ఎవరిని చంపినా కేసులు ఉండకూడదు, ఎవరిని కిడ్నాప్ చేసినా కేసులు ఉండకూడదు, ఏం చేసినా కేసులు ఉండకూడదు అంటున్నారు. ఒకవేళ చట్ట ప్రకారం మొన్న చూసాం మన పలాసలో ఒక పేద గొర్రెల కాపరిని చంపేస్తే మరణానికి కారణమైన ఆ పార్టీ నాయకుడిని సాక్ష్యాలు తారుమారు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ పెట్టుకుని వెళ్ళి వారికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి 18 సంవత్సరాలే కదా ఆ బిడ్డోడికి మరి ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్తారు. కానీ పేదవాడికి 44 సంవత్సరాలు వచ్చింది, ఆయన ఇంకా చనిపోతానికి దగ్గరగా ఉన్నాడని మాట్లాడతారు. అదేవిధంగా తెనాలిలో సమాజానికి చెడు పురుగులుగా మారిన 2 గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు కొడితే వాళ్ళని సమర్థిస్తూ అక్కడికి వెళ్ళి వారికి భుజం తట్టి నేనున్నాను, మా పార్టీ వస్తుందని చెప్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ వైఎస్ఆర్ పార్టీ, గొడ్డల పార్టీ ఎటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలి అని అనుకుందో మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తూ ఇప్పుడు మన ప్రీతమ శాసనసభ్యులు, మీ అందరి ప్రీతమ శాసనసభ్యుడు మన శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు సార్.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైకలూరులో రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేసిన చంద్రబాబు. నాగార్జున సాగర్లో ఘనంగా మహావరుణయాగం. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర విజయవంతం. పోతుల బాలకోటయ్య. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ నేతల డిమాండ్. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.